నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా. ఆయుష్మతి బాగున్నారా సార్? చాలా బాగున్నాం. సార్, ఆర్థిక పురోగతి కోసమే రకరకాల మార్గాలు వెతుక్కోవటం కానీ, ఎట్లా ఆర్థికంగా ఎలా మనం పుంజుకుంటాము, ఎట్లా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తాము అని చాలా మంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సార్. ఎన్నంటే ఎప్పటికప్పుడు ఎన్ని చెప్తున్నా కూడా ఇదే సమస్య. వ్యక్తిత్వ వికాసం కూడా జరిగి డెఫినెట్లీ కదా, ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అది డెఫినెట్గా బెడిసి కొడుతుంది. ఎన్ని పరిహారాలు చేసినా అది వేస్ట్ అవుతుంది. ఎనీవేస్, ప్లానింగ్ కరెక్ట్గా ఉండి అయినప్పటికీ మేము ఇబ్బందులు పడుతున్నాం అనే వాళ్ళ కోసం ఏదైనా మంచి మార్గం చూపిస్తారా సార్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు పరిహారాలు చేస్తున్నాము కరెక్టే, కానీ ఇప్పుడు మనం మన ఇంటికి ఒకళ్ళని ఎవరినన్నా పెద్దవాళ్ళని పిలుస్తున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక వివాహానికి నిశ్చయం చేసుకున్నాం, అప్పుడు మన ఇల్లు ఎలా డెకరేట్ చేసుకుంటాం? అందంగా. అట్లాగే లక్ష్మీదేవిని మనం కావాలి, ఇప్పుడు ఆర్థిక పురోభివృద్ధి జరగాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే అందుకు తగిన వాతావరణం ఆ ఇంట్లో కనబడాలి. ఏంటి ఆ వాతావరణం లేకుండా, శుచి శుభ్రత లేకుండా, సరిగ్గా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు బిజీ ఉండటంతో ఇల్లు సర్దాలంటే ఏ అర్బన్ క్లాబ్ వాడిని పిలిచే చేయించుకోవడమే తప్ప ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండి చేసుకునే గృహిణులు వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయడంతో ఎన్నేం చేయగలుగుతారు. సో అందువల్ల మెయిన్ ప్రధానంగా ఇంట్లో వాతావరణాన్ని మనం ఎట్లా ఉందనేది చూసుకోవాలి. మన పెద్దవాళ్ళు ప్రతిదానికి మనకి చెప్తూనే ఉన్నారు, కానీ మనం ఏంటంటే అవి పాటించం. నిద్ర లేవంగానే అరిచేతుల్ని రెండు రాసుకొని దానికి ఒక శ్లోకం చెప్పారు, కరాగ్రే వసతి లక్ష్మి అని. ఆ శ్లోకాన్ని చదువుతూ రెండు అరిచేతుల్ని మొహానికి రుద్దుకొని పొద్దున్నే లేవగానే దేవుడు మొహం చూడమన్నారు, అమ్మవారి మొహం చూడమన్నారు. ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఇంట్లో ఇవి ఏవైతే చెప్తూ ఉన్నారో మన సనాతన ధర్మంలో ఏమేమి చెప్తున్నారో వాటిని బుర్రకెక్కించుకొని అమలుపరచడం మొదలు పెట్టాలి. మన కళ్ళు తెరిస్తే చూసేది ఫోన్ ని. సో ఆ ఫోన్ లో ఏం కనపడుతుంది తెలియదు పొద్దున్నే. అవును, ఏదైనా కనపడచ్చు, ఏవైనా కనపడచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ అంటే ఈ పాయింట్ ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తున్నా. నేను పొద్దున్న లేవగానే చూసేది ఈ మెసేజ్. ఎందుకంటే మీరు ఆ రోజుకి సంబంధించి చక్కగా అమ్మవారు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ ఫొటోస్ వస్తూ ఉంటాయి. అలాగే పంచాంగం కూడా పంపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ చూసేది మీ మెసేజ్. సో పొద్దున్నే కాస్త దేవుడు మొహం చూడటం, పొద్దున్నే కాస్త మూడు మంచిగా పెట్టుకొని ఇది చేసుకోవడం. ముఖ్యంగా అమ్మ, ఇంట్లో చెత్తా చెదారం, విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు, వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఎవరికైతే ఆర్థికాభివృద్ధి కావాలి, మా ఇంట్లో ధనం ప్రవాహంలా జరగాలి, లక్ష్మీదేవి మా ఇంట సిరులు తొణికిసలాడించాలి, మా ఇంట్లో సిరుల పంట పండాలి అని అంటే అంత జరగకపోయినా మీరు ఇబ్బంది పడినటువంటి ధనం మీకు వస్తే బాగుంటుంది కదా. మీరు ఎక్కడ వెతుక్కోకుండా, మీరు దేనికి తడుముకోకుండా, ఇబ్బంది పడకుండా సమయానికి మీకు ధనం చేతికి అంతూ ఉంటే లక్ష్మీదేవి ప్రవాహం ఉన్నట్టే. ఇది జరగాలంటే ఇంట్లో వేస్ట్ సామాన్లు ప్రతి శనివారం నాడు బయట పారేయాలని ఒక నియమం పెట్టుకోవాలి. శనివారం నాడు ఆ పని పెట్టుకోవాలి. ప్రతి శనివారం నాడు చెత్త చెదారం, ఏ పనికిరాని వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, బిల్లులు, కాగితాలు అన్ని ఏ పనికి వస్తాయని ఒక దాంట్లో పడేస్తూ ఉంటాం. ఏమో ఎప్పుడు అవసరం అవుతుందని పడేస్తూ ఉంటాం. నంబర్లు రాసుకోవడానికి కూడా ఏంటి ఇవన్నీ కూడా ప్రతి శనివారం నాడు శుభ్రం చేసుకునే ప్రక్రియ పెట్టుకోవాలి. ఏంటి తర్వాత బాత్రూమ్లు, టాయిలెట్లు, కిచెన్లు, కిటికీలు, దర్వాజాలు డస్టింగ్ శనివారం నాడు పెట్టుకోవాలి. బాత్రూమ్స్ క్లీన్ లేకపోయినా కూడా లక్ష్మీదేవి రాదు.
ఇల్లు ఒకటే కాదు. సార్ మిమ్మల్ని నేను కాంట్రడిక్ట్ చేస్తున్నాను అని అనకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. అడగండి. అసలు కొన్ని ఇళ్ళు చూస్తే మనం అసలు ఒక నిమిషం కూడా ఉండలేము ఆ ఇంట్లో. అవును. అసలు అడుగు పెట్టలేము, అక్కడ ఉండలేము. అసలు మొత్తం మనం మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతాం. అంత అవును. అంత శుభ్రత లేకుండా ఉండేటటువంటి ఇల్లులు చూస్తాం. ఉంటాయి. వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం ఎలా ఉంటుంది సార్? మరి ఉండదు. అదొకసారి చెప్పండి. ఉండదు. డబ్బున్న బాగా ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్. ఎట్లా అది? అంటేనండి ఇప్పుడు గ్రహస్థితి ఉంది కదా, ఆ గ్రహస్థితి ఉన్నప్పుడు వస్తుంది ఆటోమేటిక్‌గా. బట్ అదేమవుతుందంటే దీని తాలూకా నెగెటివ్ ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడి ఏ ఆరోగ్యం మీదో, ఎగ్జాక్ట్లీ ఏ యాక్సిడెంట్ల రూపంలోనో, ఇంకొక రూపంలోనో, లేకపోతే ఇంకో నష్టాల రూపంలోనో, తీసుకెళ్ళిపోతుంది. ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది. అలక్ష్మి ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో వెనకాలే సిద్ధంగా జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రతి శనివారం నాడు ఎవరికైతే ఆర్థిక పురోభివృద్ధి కావాలని గట్టిగా కోరుకుంటామో శనివారం నాడు ఇంట్లో బాత్రూమ్లు టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడము, డస్టింగ్ చేసుకోవడము, కిటికీలు దర్వాజాలు క్లీన్ చేసుకోవడము, ఈ పని పెట్టుకోవాలి. సో పనికిరాని సామాన్లు బయట పడేసే పని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి కావాల్సిన వాతావరణం ఆ ఇంట్లో ఏర్పడుతుంది. ఇట్లా మీరు చేస్తూ ప్రతి వారం కంపల్సరీ చేస్తూ ఉండాలి. చేస్తుంటే ఏర్పడుతుంది. అట్లాగే ప్రతి శుక్రవారం నాడు ఒక 6 లవంగాలు చేతిలో పట్టుకొని శ్రీం శ్రీ అయి నమః, శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రం మీ శక్తి కొలది అంటే 108 సార్లు కనీసం చేసి ఈ లవంగాలు అమ్మవారి దగ్గర పెట్టాలి. ఓకే. లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టేయచ్చా? పెట్టేసి అమ్మవారికి పాయసాన్ని నివేదన అంటే ప్రతిరోజు చేయాలి ఈ మంత్రం. అంటే ఒక 41 days దీక్షగా పెట్టుకొని ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టి శుక్రవారం ఈ లవంగాల ప్రక్రియ ప్రతిరోజు మంత్రం చదువుకోవడం. మంత్రం అసలు 2-3 minutes కంటే ఎక్కువ పట్టదు. 2-3 minutes కాదు, నిమిషానికి 60 సార్లు అవుతుంది. అవును, నిమిషానికి గట్టిగా చేస్తే 100 సార్లు అవుతుంది. 100 సార్లు 5 నిమిషాల్లో అయిపోతుంది. శ్రీం శ్రీ అయి నమః, శ్రీం శ్రీ అయి నమః అయిపోయిందప్ప, అద్భుతం. అసలు ఈ మాత్రం కూడా మనం వెచ్చించకపోతే కష్టం. సో ఇదైనా చాలా ఇది మహామంత్రం. యాక్చువల్గా ఏంటంటే మీడియా ముఖంగా చెప్పకూడదు. సరే ఇది మనం చెప్పినా కూడా అందరికి మైండ్ లోకి వెళ్ళదు. ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉంటే వాళ్ళకి వెళ్తుంది, అందరికి వెళ్ళదు. సో ఇది మహామంత్రం. ఇది చిన్నదైనా కూడా ఆటం బాంబు లాంటి మంత్రం ఇది. దీన్ని మనం రోజుకి 108 సార్లు 41 days ఒక శుక్రవారం నాడు మొదలుపెట్టి 41 days ప్రతి శుక్రవారం నాడు లవంగాలు చేతిలో పట్టుకొని అమ్మవారి దగ్గర సమర్పించడం, పాయసాన్ని నివేదించడం, క్షీర పాయసాన్ని అమ్మవారికి నివేదించడం, ప్రతిరోజు మంత్రం చదవటం, కాసిన పాలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం. ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా అంటే ఇటు అమ్మవారిని పూజ చేయాలి, శనివారం నాడు ఆ డస్టింగ్ కార్యక్రమం, క్లీనింగ్ కార్యక్రమం పెట్టుకోవాలి. ఈ రెండిటి యొక్క సమాంతరమైన ఇది తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పురోగతిని, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. అద్భుతం. ఆ లవంగాల తర్వాత ఏం చేయాలి? మన బీరువాలో దాచుకోవచ్చు. కొన్ని ఒక ఆరేసే అని అంటున్నారు కాబట్టి కొన్ని అవుతాయి కాబట్టి బీరువాలో దాచుకోవచ్చు, ఒక డబ్బాలో వేసి దాచుకోవచ్చు. రైట్, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. ఆయుష్మతి.